డబ్బుకి, సుఖభోగాలకి, అందచందాలకి, ఐశ్వర్యాలకి రాజీ పడిపోయి వారి జీవితాలు పతన స్థితికి తీసుకునే అటువంటి జీవితాలు వద్దనుకుంటున్నాడు ఆయన. యేసయ్యని నమ్ముకున్నావా? యేసయ్యని కావాలనుకుంటున్నావా? యేసయ్యతో పరలోకంలో ఉండాలనుకుంటున్నావా? అయితే రాజీ లేని భక్తి జీవితం చేస్తే యేసయ్యతో ఉండు. అలాగైతేనే ఉండు. డబ్బు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, అంతేనా సామెత? అందుకే యేసు ప్రభు వారు ఇద్దరికి నువ్వు దాసులుగా ఉండనేరు అన్నాడు. ఒకటి సిరికి, రెండు దేవుడికి. నాన్న వింటున్నారా? యేసయ్యను సేవించే వాళ్ళకి చెప్పే మాట ఈ మాట. నువ్వు సిరికి దేవునికి దాసులుగా ఉండనేరు. నీ జీవితంలో ఒకటే, అది దేవుడు. అంతేగాని డబ్బు వచ్చిందని ఒకవైపు, బంగారం ఉందని, ఆస్తులు ఉన్నాయని, ఐశ్వర్యం ఉందని నామకార్థమైన భక్తి జీవితం చాలు. ఇంకా కాలం అంతా అయిపోతుంది, ఇంకా దినాలు దగ్గరకు వచ్చేసినాయి, సమీప పరిస్థితులు వస్తున్నాయి. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ప్రభు వస్తాడో తెలీదు. ఆయన వచ్చిన పరిస్థితుల్లో నువ్వు గాని రాజీ పడిపోయే భక్తిలో ఉన్నావా? అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్.